హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 4వ భాగాన్ని వినేద్దాం. అతని మాటలకి ఆమె ఏమీ మాట్లాడలేదు. చేతిలో ఉన్నవి పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది. ఇంతలో గగన గారు ఫోన్ చేయడం చూసి లిఫ్ట్ చేయలేదు నందు. మౌనంగా సోఫా వెనక్కి వాలి నుదుటిన చేతిని పెట్టుకొని హర్ష మాటలే తలుచుకుంది. మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో నందు పైకి లేచి ఫోన్ చూసింది. బావ మాటలకి బాధపడి అత్తనెందుకు బాధ పెట్టడం అనుకుంటూ ఫోన్ తీసుకుని బయట ల్యాండ్లోకి వచ్చింది. హలో అత్తయ్యా. నందు. చెప్పత్తయ్యా. ఏం చేస్తున్నావురా, తిన్నావా? హా అత్తయ్య. ఏంటి వాయిస్ అలా ఉంది? ఎలా ఉంది అత్తయ్యా? వాడేమన్నా మాటలతో నిన్ను బాధ పెడుతున్నాడా? చచా, అలాంటిదేమీ లేదత్తయ్యా. తిన్నావా లేదా? ఇప్పుడే తిన్నాం అత్తయ్యా. మామయ్య ఏం చేస్తున్నారు అంటూ కాసేపు వాళ్ళతో ఫోన్ మాట్లాడి కట్ చేసి లోపలికొచ్చింది నందు. బెడ్ మీద కూర్చున్న హర్షాని చూసి మీతో మాట్లాడాలి. ఏంటి అన్నాడు. జరిగిందంతా మనసులో పెట్టుకుని అత్తయ్య మావయ్య మనసుల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? ఎవరు బాధ పెట్టారు? సూటిగా అడిగాడు హర్ష. మరి అత్తయ్య ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను చూసుకోలేదు. నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. పెద్దవాళ్ళు ఏం చేసినా అంతా మన మంచికే చేస్తారు. అది మనకు నచ్చదు. నచ్చలేదు అని ఆ కోపం వాళ్ళ మీద చూపించడం కరెక్ట్ కాదు. నాతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ అత్తయ్య కావాలని నీ గొంతు కొయ్యలేదు కదా. కుటుంబ పరువు కోసం ఇలా చేయాల్సొచ్చింది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తల్లి తండ్రుల్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మనసుల్ని మాత్రం బాధ పెట్టకూడదు అని నందు సోఫాలో కూర్చుంది. మౌనంగా ఉన్న హర్షాన్ని చూసి నందు ఇంకా పడుకుంది. అలా ఎంతసేపు కూర్చున్నాడో తనకే తెలీదు. చిన్నప్పటి నుంచి వల్లీని ఎంతో ఇష్టంగా ప్రేమించాడు. ఆ ప్రేమని పెంచుకున్నాడే కానీ ఎప్పుడూ తన మనసులో మాటని ఎవరికీ చెప్పలేదు. ఇంటికి వెళ్లడం, తన మనసులో మాట పెద్దవాళ్ళకి చెప్పటం, ముహూర్తాలు పెట్టడం జరిగాయి. కానీ ఆ వారం రోజులు వల్లి తనతో మాట్లాడడం కాదు కదా, ముఖం కూడా చూడలేదు. ఆలోచనలతో పోరాడుతున్న హర్షకి నందు మాటలే గుర్తుకొచ్చాయి. నీ మాటను బట్టి చూస్తుంటే అక్కని నువ్వు లవ్ చేశావు, కానీ అక్క మాత్రం నిన్ను ప్రేమించలేదని. నందు అన్నట్టు వల్లి నిజంగానే నన్ను లవ్ చేయలేదా? ఇష్టం లేకపోతే పెళ్లి వద్దని చెప్పేది కదా. మరి ఎందుకు వెళ్ళిపోయింది? కారణం నాకు తెలియాలి. వల్లి ఎందుకు అలా వెళ్ళిపోయిందో కారణం నాకు తెలియాలి అనుకుని అలా బెడ్ వెనక్కి వాలాడు. పక్కనే ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి నెంబర్ చూశాడు. తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో తల్లి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా. అమ్మ మీద కోపం పోదా? ఏంటి నాన్న మౌనంగా ఉన్నావు? ఏమీ లేదమ్మా. భోజనం చేశావా అని గగన గారు అడగగానే నందు తన కోసం తెచ్చిన ఫ్రూట్స్, మిల్క్ చూసి చేశానమ్మా. చేశాను అని చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు నాన్న? అమ్మా, అర్థమైంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నందు అందరిలా కాదు. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని నిన్ను చేసుకుంది, కానీ కావాలనైతే కాదు. అందరినీ విడిచి నీతో పాటు ఊరుగాని ఊరొచ్చింది. దాని మనసును బాధ పెట్టకు. దాని మనసులో ఏముందో కూడా తెలియదు. ఇంట్లో ఒక్కరితే ఉంటుంది కాబట్టి తనతో నువ్వు నార్మల్గా ఉండు నాన్న. మేనకోడలు మనసు అర్థం చేసుకుని ముందుకు అడుగు వేయమంటున్నావు అంతే కదమ్మా. ముందుకు అడుగు వెయ్యి అనటం లేదు. ఎంత కాదన్నా అది నీ మరదలరా. ఆ సిటీలో దానికి మాత్రం ఎవరు తెలుసు? సరే అమ్మా, ముందు తిను. నాన్న, నువ్వక్కడ సంతోషంగా ఉంటేనే నేనిక్కడ కడుపు నిండా భోజనం చేసేది అంటూ బాధపడింది గగన. అమ్మా, ఏం చెయ్యనురా. నీ విషయంలో, నందు విషయంలో తప్పు చేశాను. ఎలా మనశ్శాంతిగా ఉండగలను? నందు నా మాటకు విలువిచ్చి నిన్ను చేసుకుంది, కానీ దానికి తెలుసు నా చేతులారా దాని జీవితం నేనే నాశనం చేశానని. కానీ వేరే దారి కనిపించలేదురా నాకు. అమ్మా ప్లీజ్ అంటూ హర్ష బాధగా అనగాని గగన ఫోన్ కట్ చేసి బాధపడింది. తల్లి మాటలు విన్న హర్ష బాధగా కళ్ళు మూసుకున్నాడు. నిన్నటి నుంచి కడుపులో సరైన తిండి లేకపోయేసరికి కడుపంతా మాడి పైకి లేచి ఎదురుగా సోఫాలో పడుకుని ఉన్న నందుని చూశాడు. గాఢంగా నిద్రపోతున్న ఆమెను చూసి ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. ఆమె తెచ్చిన ఫ్రూట్స్ తీసుకుని తింటూ తల్లి మాటలు తలుచుకుని ఒక నిర్ణయానికొచ్చి పాలు తాగి పడుకున్నాడు. అతను ఫోన్లో మాట్లాడిన మాటలు, ఫ్రూట్స్ తినడం, పాలు తాగడం అన్నీ అబ్జర్వ్ చేసిన నందు పైకి లేచి హర్షాన్ని చూసింది. క్షమించు బావా, వంట చేయలేదు. కనీసం నేను తెచ్చిన ఫ్రూట్స్ అయినా తిని పడుకున్నావు అనుకుంటూ అతనికి దుప్పటి కప్పి నందు సోఫాలో పడుకుంది. పదా లోపలికి అంటూ వల్లి చేతిని పట్టుకున్నాడు అర్జున్. గుడికి ఎందుకు? ఎందుకు? మనం పెళ్లి చేసుకోవాలి కదా, అందుకు. అర్జున్ గారు, ఇష్టం లేదా అని అర్జున్ అనగానే వల్లి ఏం మాట్లాడలేదు. సరే పదా, నీకిష్టం లేనిదే నేనేమి చేయను అని వల్లి చేతిని పట్టుకుని మెట్లు దిగుతుంటే అర్జున్, ఏంటి?
పద పెళ్లి చేసుకుందాం. వద్దు. ఎందుకు? నా మనసు బాధపడుతుందని నువ్వు పెళ్లి అంటున్నావు కానీ నీ ఇష్టంతో కాదుగా. ఇష్టం లేకుండా అందరినీ విడిచి నీకోసం ఇంత దూరం వచ్చానా? సూటిగా అడిగింది వల్లి. ఆ మాటకు అర్జున్ చిన్నగా నవ్వుకుని, నిజంగానే నా కోసం వచ్చావా? అంటూ బుద్ధిగా తలూపింది. సరే పద పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు గుడి లోపలికి వచ్చారు. పూజారి గారు ఇచ్చిన పసుపు తాడు తీసుకుని వల్లి మెడలో 3 ముళ్ళు వేశాడు అర్జున్. అతని కట్టిన పసుపు తాడు పట్టుకుని కన్నీరు కార్చింది వల్లి. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు అంది. శ్రీవల్లి, అమ్మ నాన్న గుర్తొచ్చారు. అయితే పద, నిన్ను వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఏంటి? బాధపడుతున్నావు కదా, 2 రోజులు వాళ్ళ దగ్గర ఉండి అప్పుడు మనం సిటీకి వద్దాం, ఏమంటావ్? ఎంతో లాలనగా అన్నాడు. అతని మాటకి అంత బాధలోనూ కూడా వల్లి నవ్వుకుంది. ఎందుకు నవ్వుతున్నావు? మరి మీరు తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా? తెలిసి కోవటం ఏంటి, తెలియకపోవడం ఏంటి? నా వరకు నేను హ్యాపీగా చూసుకోవాలి, అందుకోసం ఏమైనా చేస్తాను అంటూ వల్లిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టాడు హర్ష. వెళ్దామా? అంటూ అతనితో పాటు బయటకొచ్చింది. చుట్టూ అంతా చీకటే. భయంతో అర్జున్ చేతిని పట్టుకుంది. ఏం కాదు, కారెక్కు అని అర్జున్ అనగానే వల్లి కారెక్కింది. అర్జున్ కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్యన మౌనం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికి. అర్జున్ గారు, ఏం భయపడకు. అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ కలిసే ఉంటారు. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏవండి, కారు ఆపండి. ఏంటి? ప్లీజ్ అని వల్లి అనగానే అర్జున్ కారు ఆపాడు. ఏమైంది? మనం చేసింది తప్పు అర్జున్ గారు. మీరు డైరెక్ట్గా నన్ను మీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రేమించాను, పెళ్లి చేసుకున్నానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వెలా చెప్పగలవు యాక్సెప్ట్ చేయరని? అసలు ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం వల్లి. నేను కూడా అలానే నిన్ను ప్రేమించాను, నా మాటని కాదని అనరు అని. తీరా నిన్ను ప్రేమించాకే తెలిసింది ప్రేమ అన్న పేరు చెబితే ఇంట్లో ఒప్పుకోరని. అందుకే నేను వదులుకోలేక నీకోసం వచ్చేశాను. ఇప్పుడు నేను నా కన్న వాళ్ళ ప్రేమని దూరం చేసుకున్నాను. వాళ్ళు ఎంతకాలం నాకు దూరంగా ఉంటారో నాకు తెలియదు కానీ నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అర్జున్ గారు. వల్లి, నేను కుటుంబానికి దూరమై మీరు కుటుంబానికి దూరమై ఇద్దరం అందరూ ఉన్న ఏకాకిలుగా బ్రతకాలి. ఆ బాధ చాలా కష్టం. ప్లీజ్ నా మాట వినండి. అయితే ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను అర్జున్ గారు అని వల్లి అనగానే అర్జున్ ఆలోచిస్తూ వల్లి చేతిని పట్టుకున్నాడు. ఏంటండి, నువ్వు నాతో పాటే మా ఇంట్లో ఉంటావు. కానీ అర్జున్ గారు, నువ్వు నా ఫ్రెండ్ అని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను. కొన్ని రోజులు ఇంట్లో ఉంటుందని చెప్తాను అంటూ ప్లాన్ చెప్తాడు అర్జున్. కానీ మన పెళ్లి విషయం బయటికి రానివ్వకండి. చిత్తం, సరేనా అని నవ్వుతూ అన్నాడు. మీకోసమే కదా చెప్తున్నాను. నాకు అర్థమైందిలే. సరే పదండి వెళ్దాం. ఒక్క మాట అడుగుతాను, కాదని అనవు కదా? ఏంటి అర్జున్ గారు? ఇంటికెళ్తే ఎలా ఉంటుందో మన పరిస్థితి మనకు తెలీదు. అందుకే కాసేపు నీతో కబుర్లు చెప్పుకోవాలని ఉంది. ఏమంటావు? మౌనంగా ఉంది. చెప్పు వల్లి, మౌనంగా ఉన్నావంటే నీకు ఇష్టం లేదా? నా మనసులో ఉన్న మాటని మీరు చెప్పారు, నేనెందుకు కాదంటాను? అమాయకంగా చెప్పిన ఆమె మాటకి నవ్వుతూ వల్లిని దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. వల్లి, నిన్నొకటి అడగనా? ఏంటండి? మరి కొన్ని రోజులు ఇంట్లో ఫ్రెండ్గా ఉంటాను అంటున్నావు. మరి కొన్నిసార్లు అని చెప్పడానికి మొహమాటంగా చూశాడు. పర్లేదు చెప్పు అర్జున్. అమ్మ, నాన్న, బామ్మ ఇంకా నా మరదల స్వప్న కూడా ఉంటుంది. కొత్తలో బానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అనుకోకుండా. నాకు అర్థమైంది అర్జున్ గారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నారో భరిస్తాను. అంతా కష్టంగా అనిపించినప్పుడు నా మనసులో ఉన్న బాధని మీతో పంచుకుంటాను. నాకేమీ వద్దు, మీరు పక్కనే ఉంటే చాలు అని వల్లి అనకని. నీ మంచి మనసు చూసే నిన్నిష్టపడింది. పద వెళ్దాం. ఊరు అసలే దూరం. అని ఇద్దరు కారెక్కారు. సూర్యకిరణాల ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. బెడ్ వైపుకి చూసింది. హర్ష లేకపోవడం చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్స్ అన్నీ సర్ది ఇల్లంతా తుడిచి మాప్ పెట్టింది. బయట కూడా క్లీన్ చేసి ఒళ్ళంతా చెమట పట్టేయడంతో మళ్ళీ స్నానం చేసి డ్రెస్సు వేసుకుని దేవునికి దండం పెట్టుకుని హారతి పళ్ళం తీసుకుని బయటకొచ్చింది హర్ష కోసం చూసింది. పై రూమ్ మ్యూజిక్ సౌండ్ రావడంతో చూసి పై రూమ్కి వెళ్ళింది. మ్యూజిక్ వింటూ జిమ్ చేస్తున్న హర్షాన్ని చూసి ఎలా పిలవాలో తెలియక కాసేపు ఆలోచించి మ్యూజిక్ ఆఫ్ చేసింది. జిమ్ చేస్తున్న హర్ష వెనక్కి తిరిగాడు కామ్గా. అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేసి బయటకు వచ్చేసింది. కాఫీ వైపు చూసిన హర్ష మ్యూజిక్ ఆఫ్ చేసి సోఫాలో కూర్చున్నాడు. కిచెన్ రూమ్కి వచ్చిన నందు మ్యూజిక్ ఆఫ్ చేయడం గమనించిన హర్ష తనిచ్చిన కాఫీ తాగుతున్నాడని అర్థమై బ్రేక్ఫాస్ట్ వండే పనిలో పడింది. ఆలోచిస్తూ కాఫీ సిప్ చేస్తున్న నందు తన ఫోన్ తీసుకుని లతా నెంబర్కి కాల్ చేసింది. హలో నందు,
లత, ఎలా ఉన్నావే? బాగున్నానే. నువ్వెలా ఉన్నావే? ఏంటే మీ అక్క అలా చేసింది? బాధగా అంది లత. ఏం చేస్తాం, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదే. అదే నిజమే కానీ వల్లి అలాంటిది కాదు కదా. అవును, అక్క మనస్తత్వం ఏంటో నాకు తెలుసు కానీ ఎవరూ నమ్మరు కదా అని నందు అనగాని పేపర్ చదవడానికి వచ్చిన హర్ష నందు మాటలు విని సోఫా దగ్గరే ఆగిపోయాడు. బాధపడుకు నందు, వల్లి నాకు తెలిసి కావాలని చేసుండదు. హ్మ్. అంటూ లత మాటలను బట్టి వల్లి ఎవరిని లవ్ చేయలేదని అర్థం చేసుకున్న నందు, కానీ ఇంట్లో అందరి మాటలు దృష్టిలో ఉంచుకుని కాసేపు తనతో తానే ఆలోచించుకుని, లత, చెప్పు నందు, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పాలి లత. ఏంటి నందు? అక్క నాతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో నీతోనూ అంతే క్లోజ్‌గా ఉంటుంది. నా దగ్గర కొన్ని విషయాలు చెప్పడానికి మొహమాట పడేది. కానీ నేనే అక్కని అర్థం చేసుకుని కొన్ని కొన్ని విషయాలు అడిగేదాన్ని, చెప్పేది అక్క. కానీ ఎంత కాదన్నా నువ్వు తనకి క్లోజ్ ఫ్రెండ్‌వి కదా. నాతో షేర్ చేసుకోలేని విషయాలు నీతో షేర్ చేసుకొని ఉంటుంది కదా. అందుకే అడుగుతున్నాను. చెప్పు లత. అక్క ఎవరి అయినా కాలేజీలో లవ్ చేసిందా? నందు అడిగిన మాటలు స్పష్టంగా హర్షకి వినిపిస్తున్నాయి. చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి తన గుండె మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. చెప్పు లత, అక్క ఎవరినైనా లవ్ చేసిందా? లేదు. లేదు, నాకు తెలిసి వల్లి ఎవరిని లవ్ చేయలేదు. చేస్తే నాకు చెప్పడానికి వెనకాడుతుంది కానీ నీ దగ్గరైతే నిజం దాయదే. మీ అక్క కోసం నీకు తెలీదా? తన గురించి తెలిసి కూడా ఇలా అడిగావేంటే? కొందరి మనసుల్లో ఉన్న అనుమానం అదేదే. అందుకే అలా అడిగాను. సరే, మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి చల్లారిన కాఫీ వైపు చూసింది. తాగడం ఇంకా ఇష్టం లేక కాఫీ షింక్లో వంపేసి రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ హాట్ బాక్స్లో తీసి డైనింగ్ హాల్లోకి వచ్చింది. అప్పటి వరకు నందు మాట్లాడిన మాటలు విన్న హర్ష మనసులో చిన్న ఆనందంతో తన రూమ్కి వెళ్ళాడు. వల్లి మనసులో ఎవరూ లేరు. తను ఎక్కడ ఉన్నా సరే వెతికి తీరుతాను అనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అయి బయటకొచ్చి ఆఫీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఎందుకో కొద్దిపాటి సంతోషం అతని ముఖంలో చోటు చేసుకుంది. చేతికి వాచ్కి పెట్టుకుని ఫైలు ఇంకా తన ఫోన్ వ్యాలెట్ అన్నీ తీసుకుని బయటకొచ్చాడు. అతని రాక కోసమే ఎదురు చూస్తున్న నందు, మీరు టిఫిన్ చేసి వెళ్ళండి, లేదంటే అత్తయ్య బాధపడుతుంది. గుమ్మం వరకు వెళ్ళిన హర్ష అడుగులు నందు మాటలకి ముందు కదల్లేదు. ఈ రోజుకి నేను వండింది తినండి. పనమ్మాయిని అత్తయ్య పంపిస్తానంది. మధ్యాహ్నం తనే వంట చేసి డ్రైవర్ చేత పంపిస్తుంది. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యి తినండి అని నందు అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. ప్లేట్లో అతనికి టిఫిన్ పెట్టి వాటర్ గ్లాస్ పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది. హర్ష కామ్గా వచ్చి టిఫిన్ వైపు చూశాడు. తినడం ఇష్టం లేకపోయినా కన్నతల్లి మాటలు గుర్తు చేసుకుని నందు వండిన టిఫిన్ తిని వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. కార్ సౌండ్ వినిపించడంతో హర్ష ఆఫీస్కి వెళ్ళాడని బయటకొచ్చి సోఫాలో కూర్చుంది. అక్క కోసం ఎలా అయినా వెతకాలి, అసలు ఎందుకు వెళ్ళిపోయినట్టు అనుకుని రకరకాలుగా ఆలోచిస్తూ సోఫా వెనక్కి వాలింది నందు. ఆఫీస్కి వచ్చిన హర్ష నేరుగా తన ఛాంబర్కి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్ రా, నవ్వుతూ విష్ చేశాడు హర్ష. ఏంట్రా ముఖం సంతోషంగా వెలిగిపోతుంది, ఏంటి కథ? వల్లి కోసం ఏం తెలిసింది? ఇంకా ఏమీ తెలియలేదురా, తెలిస్తే నేనే కదా చెప్తాను. సరే అంటూ హర్ష ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదురా. ఏంటి ఈరోజేంటి హుషారుగా ఉన్నావు? ఏముంది, వల్లి కోసం ఒక క్లారిటీ వచ్చిందని. అవునా, ఏమొచ్చింది? తన మనసులో ఎవరూ లేరని. రేయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. హ్మ్. అంటూ నందు ఫోన్ మాట్లాడిన విషయం చెప్పాడు హర్ష. ఓ, నందు కూడా నీకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఏదేమైనా నీ మరదలు గ్రేట్ రా. నీతో పెళ్ళైనా కూడా వాళ్ళ అక్కని నీకు భారీగా చెయ్యాలి అనుకుంటుంది చూడు, అందుకు మెచ్చుకొని తీరాలి. ఇంకా ఆపుతావా? హ్మ్. సరే, ముందు ఈ ఫైల్స్ అన్నీ చెక్ చెయ్యి. అవును, దేవ్ ఏంటి ఇంకా రాలేదు? వస్తాడు. వాడు లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడు. అదైతే నిజమే అని ఇద్దరు నవ్వుకున్నారు. సోఫా వెనక్కి వాలిన నందు పనమ్మాయి రావడంతో లోపలికి రా. నమస్తే అండి. నన్ను గగన అమ్మగారు పంపించినారు. హా, అత్తయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది. ఏమీ లేదు, మధ్యాహ్నం రాత్రికి వంట చేయాలి సార్కి. మీ ఇద్దరికి ఎంతసేపు చేస్తానమ్మా, సిటికిలో చేసేస్తాను అంది. ముందు లేదు మంగి, మీ అయ్యగారికి మాత్రమే వంట చేయాలి. మరి మీకు అని ఆశ్చర్యంగా అడిగింది మంగి. నా వంట నేను వండుకుంటాను వల్లి. నువ్వు అయ్యగారికి వంట చేసి బయట పని చేస్తే చాలు, మిగిలిన పనులు నేను చేసుకుంటాను అంది. సరే అమ్మా అని మంగి వంటగదిలోకి వెళ్ళగానే చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి గార్డెన్కి వచ్చిన నందు మొక్కలకి నీళ్లు పోస్తూ ఆలోచనలో పడింది. ఇక్కడ కారు పార్క్ చేసి వల్లి వైపు చూస్తాడు అర్జున్.
అప్పటికే ఆమె ముఖంలో మార్పులు, భయం, కంగారు అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏంటి భయపడుతున్నావు? ఇల్లొచ్చింది దిగు వల్లి నవ్వుతూ అన్నాడు అర్జున్. నైట్ అంతా జర్నీ కావడంతో అర్జున్ ముఖంలో నీరసం స్పష్టంగా తెలుస్తుంది. భయంగా ఉంది అర్జున్ గారు. నాకు భయంగానే ఉంది. అయితే వెనక్కి వెళ్ళిపోదామా? అమాయకంగా అడిగింది. ఆమె అడిగిన విధానానికి నవ్వొచ్చింది అర్జున్కి. ఎందుకు నవ్వుతున్నారు? మరి నేను భయం అనగానే వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నావు. నైట్ ఏం చెప్పావో అప్పుడే మర్చిపోయావా? తలదించుకుంది వల్లి. మాట్లాడవే. మాటలు చెప్పినంత ఈజీ కాదు. కాదు కదా లైఫు. కొంచెం భయంగానే ఉంది అంది. నేను పక్కనున్నాను. నువ్వు చెప్పినట్టు మాట్లాడతాను. నేనేం భయపడాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా వల్లి ఉందన్న ధైర్యం నువ్వు నాకిస్తే చాలు. అతని మాటలకి ఏం అర్థం కాకుండా చూసింది. నా ధైర్యం ఏంటో కాదు. నువ్వే. నువ్వు నా పక్కనుంటే చాలు. అదే నా ధైర్యం అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు అర్జున్. ఇల్లుని చూసిన వల్లి ఆశ్చర్యపోయింది. పెద్ద బంగ్లా, పైగా చుట్టూ అంతా ప్రహరీ గోడ. ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లు బాలేదా? బంగ్లాలా పెద్దదిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అని ఆశ్చర్యంగా అంది వల్లి. ఆ ఆశ్చర్యంలోని ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చాడు అర్జున్. సోఫాలో కూర్చొని కొడుకు కోడలతో మాట్లాడుతున్న భానుమతి గారు అర్జున్ని చూసి నవ్వుతూ, ఇప్పుడేనా రావటం? తలను నిమురుతూ అన్నారు. అవును నానమ్మ అంటూ భారతమ్మ గారి కాళ్ళకి నమస్కరించుకున్నాడు. కొడుకుని చూడగానే సురేంద్ర ఇంకా గాయత్రి ఇద్దరు నవ్వుతూ అర్జున్ని హత్తుకున్నారు. ఆఫీస్ పని అని చెప్పి వారం రోజులు మాకు దూరంగా ఉన్నావు. ఇంతకీ వెళ్ళిన పని సక్సెస్ అయిందా నాన్న అని తలనిమురుతూ అడిగారు. అయింది మా అని అర్జున్ అనగానే భారతమ్మ గారు వల్లిని చూసి, ఎవరి అమ్మాయి అంటూ వల్లిని పరిశీలనగా చూశారు. కాటన్ డ్రెస్ వేసుకుని నిండుగా చున్నీ కప్పుకొని భయంగా చూస్తున్న వల్లిని చూసి, ఎవరమ్మా నువ్వు అన్నారు. తన పేరు వల్లి అమ్మా. నా ఫ్రెండ్ చెల్లెలు. వాడికి ఎవరూ లేరని అన్నీ ఈ అమ్మాయి. ఆఫీస్ పని మీద లండన్ వెళ్తున్నాను. కొన్ని రోజులు మా చెల్లిని మీ ఇంట్లో ఉంచరా, తను ఒంటరిగా ఉండలేదని చెప్పాడు. అందుకే ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చా. వాడు వచ్చేసరికి 1 రోజులు టైం పట్టొచ్చు. అప్పటి వరకు వదిలి ఇక్కడే ఉంటున్నాం. వల్లి ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. అయినా ఈ రోజుల్లో ఆడపిల్ల ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. మంచి పని చేశావు అంటూ వల్లిని చూసి, నీ పేరేంటమ్మా? శ్రీవల్లి. ఎందుకు భయపడుతున్నావు? ఒంటి నిండా ఎందుకు అలా చెమట పట్టేస్తుంది? అదేం లేదు నానమ్మా, కొత్త కదా, అందుకే మాట్లాడడానికి భయపడుతుంది. సరే గాయత్రి, చెప్పండి అత్తయ్య. వల్లి ఉండడానికి రూమ్ సంగతి చూడు. సరే అత్తయ్య. అర్జున్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ పెడతాను. సరే నానమ్మ. వల్లి, అమ్మతో పాటు వెళ్ళు, నీకు రూమ్ చూపిస్తుంది. అని వల్లి తలోపు కాని ఇంతలో ఒక అమ్మాయి వచ్చి అర్జున్ని హత్తుకుంది. వల్లి షాక్గా చూస్తుండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.